తప్ప పెట్టినవాడు లేడు, వడ్డించినవాడు లేడు, తిన్నవాడు లేడు, అంతా ఈశ్వరమయం జగత్. ఇప్పుడు అది అహంకారానికి కారణం కాదు. ఇది భారతీయ సంస్కృతి. ఇది మన దేశంలో మనస్సుని బాగా సంస్కారవంతం చేసుకుని తరించడానికి పెద్దలు ఇచ్చినటువంటి మార్గం. రెండవది ఇష్టాపూర్తములు అంటారు, పూర్త కార్యము అని చేస్తారు. అది ఇక్కడ నువ్వు రహదారి వేస్తే నడిచిన వాడు కనబడ్డాడు, కానీ నువ్వు అగ్నిహోత్రంలో ఆజ్యం పోస్తే, నువ్వు అగ్నిహోత్రంలో హవిస్ చేస్తే తిన్నవాడు నీకు ఎదురుగుండా కనపడడు. దేవతలు వచ్చి తిన్నారు, ఎలా నీకు కనపడ్డారా? తండ్రికి తద్దినం పెడితే తండ్రి వచ్చి అన్నం తినడం కనపడుతోందా? కనపడదు. కానీ యజ్ఞం చెయ్యాలి, పితృకార్యం చెయ్యాలి. దేన్ని ఆధారం చేసుకుని? శాస్త్రాన్ని ఆధారం చేసుకుని, గురువు గారి వాక్యాన్ని సత్యము అని నమ్మి యజ్ఞయాగాది క్రతువులు, పితృకర్మ ఇలాంటివి చేస్తే మనసు సంస్కరింపబడుతుంది. దేవతలు వాటిని అందుకుని వర్షం కురిపిస్తారు. ఆ వర్షము చేత లోకమంతా సంతోషాన్ని పొందుతుంది. ఇప్పుడు ఏది కారణమైంది? పవిత్ర జీవనమే కారణమవుతుంది. అటువంటి పవిత్ర జీవనానికి శరీరమా ప్రధానం? మనసు ప్రధానమై ఉంటుంది. మనసుకి సంస్కారం లేదు, ఎంత బలం ఉంటే ఉపయోగమే ఉంది? ఆ బలమంతా లోక పీడనానికి పనికొస్తుంది. ఎంత అందం ఉంటే ఉపయోగమే ఉంది? 100 మందిని పాడు చేయడానికి పనికొస్తుంది. ఎన్ని తెలివితేటలుంటే పనికొస్తుంది? ఎదుటివాడిని బాధ పెట్టడానికి పనికొస్తుంది. లోపల మంచి మనసుంది, తప్పు జరగకుండా ఆపడానికి పనికొస్తుంది. అందుకే మనసు ప్రధానం. అందుకే మనయేవ మనుష్యాణం కారణం బద్ధమోక్షయోహో, మనసే ప్రధానము. ఆ మనసు విషయంలో మనసు ఎందుకంత బలవత్తరమైనదో నువ్వు తెలుసుకుని ఉండు. ఇది శాస్త్రముల యొక్క ప్రయోజనం. అందుకే భగవంతుని యొక్క అనుగ్రహము బాగా మనలోకి ప్రవేశించడానికి యోగ్యమైన అనుష్ఠాన కాలం ఏది అంటే తెల్లవారుజాము కాలం. తెల్లవారుజాము కాలం ఈశ్వరానుగ్రహం మనలోకి ప్రవేశించడానికి తనంత తానుగా పరమయోగ్యమైన కాలం. సంవత్సరాన్నంతటినీ ఒక రోజుగా తీసుకుంటే తెల్లవారుజాము కాలం ఏది అంటే శారదా నవరాత్రులు. ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షం ఒక సంవత్సరం రోజుగా స్వీకరించినప్పుడు తెల్లవారుజాము కాలం. ఆ శారదా నవరాత్రుల్లో సరస్వతీదేవిని కానీ ప్రార్థన చేస్తే, అమ్మవారి అనుగ్రహానికి వేడుకుంటే, అమ్మవారి అనుగ్రహం కలిగితే రజోగుణం తమోగుణం విరిగిపోతాయి. నా కోసం నా కోసం నా కోసం అన్న ఆలోచన ఉండదు. ఎందుకంటే మీరు ఎప్పుడూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, సంకల్పములన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మనసులోంచే వస్తాయి. ఏదైనా ఒక మంచి పని చేద్దాం అని మీరు అనుకున్నారనుకోండి, మనసు పూర్తి సంస్కారవంతము కానప్పుడు ఆ ఆలోచనతో పాటే పక్కన కొన్ని నిప్పు రెవ్వలు రేస్తాయి. ఎలా ఉంటాయంటే, నేను ఒక పని చేద్దాం అన్నాను అనుకోండి, ఓ మంచి పని చేద్దాం అనుకున్నాను అనుకోండి, ఏదో గుంటూరు వెళ్ళి ఉపన్యాసం చెప్దాం అన్నాను అనుకోండి, దానివల్ల నాకు కీర్తి ఏమైనా వస్తుందా? ఒక ప్రశ్న. గుంటూరు వెళ్ళి ఉపన్యాసం చెప్తే నేనేమైనా కష్టపడవలసి వస్తుందా? రెండో ప్రశ్న. గుంటూరు వెళ్ళి ఉపన్యాసం చెప్తే నా చేతి చౌరు ఏమైనా వదులుతుందా? మూడో ప్రశ్న. గుంటూరు వెళ్ళి ఉపన్యాసం చెప్తే నాకేమైనా కలిసి వస్తుందా? నాలుగవ ప్రశ్న. గుంటూరు వెళ్ళి ఉపన్యాసం చెప్పినటువంటి కారణం చేత నేను చెయ్యవలసిన పని చేస్తున్నానా? ఆఖరి ప్రశ్న. ఆఖరి ప్రశ్నకి జవాబుదారీ వహించడం నేర్చుకో. అది సంస్కారమును పొందాడని గుర్తు. ఈ పని చేస్తే కీర్తి వస్తుంది, అందుకోసమే మొదలెట్టకు. మొదట్లో మొదలెట్టినా తప్పు లేదు, కానీ అదే జీవనంగా పెట్టుకోకూడదు. నాకు కీర్తి వస్తుంది అందుకు చేస్తున్నాను, వద్దు. కీర్తి కాముడవై మొదలు పెడితే కొన్నాళ్ళకి అదొక కండూతి కింద ప్రారంభం అవుతుంది. కాబట్టి కొంతకాలానికి వదిలిపెట్టేయాలి దాని మీద ధ్యాస. రెండు కలిసి వస్తుందా? అందుకోసమా? ఈశ్వరుడు కూడా అలాగే ఆలోచన చేస్తే, నీకు ఇవ్వాలంతా నీతో ఊపిరి చేయిస్తే నాకేమైనా కలిసి వస్తుందా అని ఆయన ఆలోచిస్తే నేను అలా ఆలోచించచ్చా? 3, గుంటూరు వెడితే నా చేతి చౌరు వదులుతుందా? ఏమవుతుంది వదిలితే? ఈ ఇచ్చినవాడు ఎవరో వాడే పుచ్చుకుంటున్నాడు. ఖర్చు అయిందో 200. ఎందుకంత భయం నీకు? 200 ఇచ్చినవాడు ఉంటే కదా నీ దగ్గర 200 ఖర్చు అవుతున్నాయి. ఎవడు నీకు 200 ఇచ్చాడో ఆ పరమేశ్వరుడు మళ్ళీ నీకు లోపం వస్తే, నీకు లోటు వస్తే ఇవ్వడా? దేనికంత బెంగ పెట్టుకుంటావు? జవాబు చెప్పి
రవ్వ రేగకుండా చూసుకోవడం అలవాటు చేసుకోవాలి. దీని వలన నా శరీరం కష్టపడుతుందా? అసలు ఏ కష్టమూ పడకుండా శరీరం నీకు అసలు భగవన్ మార్గంలో నడవడం ఎలా కుదురుతుంది? కష్టపడుతుంది. ఓ 2 గంటలు మాట్లాడావు, నీ శ్వాస డస్సిపోయింది. 2 గంటలు మాట్లాడావు, కంఠం నిప్పెట్టింది. 2 గంటలు మాట్లాడావు, పక్కటిముకలు నిప్పెట్టాయి. పెట్టాయి. 2 గంటల తపస్సు నీకు ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి నువ్వు కష్టపడవలసిందే. శరీరం పడితే పడింది. నేను చెయ్యవలసిన పని చేస్తున్నానా? దీనికి జవాబు మాత్రం చెప్పడం ఎప్పుడూ మర్చిపోవద్దు. ఆ పీక నొక్కద్దు. ఎందుకంటే 5 ప్రమాణములలో అది చివరి ప్రమాణం. ఇది నేను చెయ్యవలసిన పనేనా? ఇది ఇలా చెయ్యకూడదు అని ఎక్కడి నుంచి ఒక నిప్పు రవ్వ ఉన్నా ఆ పని మాత్రము చెయ్యవద్దు. ఎందుకని అంటే అంతరాత్మ ప్రమాణమై ఉంటుంది. 5వది శృతి, స్మృతి, పురాణము, శిష్టాచారము, అంతరాత్మ 5వ ప్రమాణం. అది అంతరాత్మ ఈ పని చేయడం మంచిది కాదు అన్నదాని జోలికి వెళ్ళవద్దు. పర్వాలేదన్న మాట వాడవద్దు. అది చెయ్యకూడదు, వదిలిపెట్టేసేయంతే. దానికి జవాబు చెప్పడం నేర్చుకో. దాని చేత సంస్కారవంతమవుతుంది మనస్సు. ఈ సంస్కారవంతమైన మనస్సుని ఏమని పిలుస్తారంటే శాంతము కలిగిన మనస్సు అని పిలుస్తారు. ఈ అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తుందని చెప్పారో తెలుసా శాస్త్రంలో? కాళిదాస మహాకవి నవరత్నమాలా స్తోత్రం అని చేశాడు సరస్వతీదేవి మీద. అందులో ఆయన ఒక మాట అన్నాడు, వీణా సంక్రాంత కాంత హస్తాంతం శాంతం మృదుల స్వాంతం అన్నాడు సరస్వతీదేవిని. సరస్వతీదేవి వీణ పట్టుకుని కూర్చున్నటువంటి మూర్తి వంక చూశారనుకోండి, ఆవిడ వంక అలా చూసి నమస్కారం చేసి ఆ మూర్తిని మనసులో పెట్టుకుని తలుచుకుంటున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఆవిడ అనుగ్రహ ప్రదాతగా ఉంటుంది. ఇదిగో నేను చెప్పానే, ఆఖరి ప్రశ్నకి జవాబు చెప్పడం, దానికోసం బతకడం అలవాటు చేస్తుంది ఆవిడ. ఈ సంస్కారవంతమైన మనస్సు, ఈ శాంతమైన మనస్సు ఎక్కడి నుంచి వస్తుందంటే శారద అనుగ్రహంగా వస్తుంది. అందుకే వీణాపాణిగా శారదా నవరాత్రులని చివరి 3 రాత్రులు సరస్వతీ పూజలు చేస్తారు విశేషంగా. ఎవరు ఏ పనిముట్టు వాడతారో ఆ పనిముట్టుకే పూజ చెయ్యాలి. చాలా మంది తెలియక పిల్లలే పూజ అనుకుంటారు. కాదు, ఇంట్లో నాకు ప్రతి పూట చాలా మంచి పక్వం చేసిన పదార్థాన్ని పెట్టే నా భార్యకి గరిటె సాధనం, దాని ఆయుధం గరిటె. నాకు కలం గరిటె, ఒక బ్రాహ్మణుడికి పంచాంగం గరిటె, ఒక శిల్పికి ఉలి గరిటె, ఒక ఉలి ఆయుధం. అలాగే ఒక చిత్రకారుడికి కుంచె ఆయుధం, ఒక సైనికుడికి కత్తి ఆయుధం, ఒక విద్యార్థికి పుస్తకం ఆయుధం. ఆయుధ పూజ అన్న మాటకు అర్థం సైనికుల ఆయుధాలు అని కాదు. నీ యొక్క విభూతి దేనిలోంచి ఉద్భుతమవుతోందో అది సరస్వతీ కటాక్షమునకు హేతు. బుగ్గ అక్కడి నుంచి బుడబుడబుడబుడబుడబుడబుడబుడమంటూ విభూతి వస్తోంది నీకు. ఆ విభూతి దేనిలోంచి వస్తోందో దానికి కారకమైన ఏ వస్తువు ఉందో దాన్ని ఆయుధంగా అక్కడ పెట్టి పూజ చేస్తారమ్మా. ఆ ఉబుకుతున్నటువంటి ఊట ఆగకూడదు, అది ఇంకా బాగా ఊట అందుకుని నేను తరించాలి. అందుకు శారదా నవరాత్రుల్లో 3 రాత్రులు సరస్వతీ పూజ. ఆ 9 రోజులు పోగొట్టుకోకూడదు. ఇవాళ నేను గుంటూరు శారదా పరమేశ్వరి దేవస్థానానికి వెడితే నా తల్లి బంగారు చీర కట్టుకుంది. బంగారు చీర కట్టుకుని ఎర్ర తామర పూలు గుత్తులుగా చుట్టూ అలంకారం చేసుకుని ఆ చంద్రవంక పెట్టుకుని తెల్లటి తల్లి శరజ్యోత్స్న శుద్ధాం శశియుత జటాజూట ముకుటాం భరత్రా సత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం అంటారు శంకర భగవత్పాదులు. నా తల్లి తెల్లగా మెరిసిపోతూ ఇలా అభయహస్తం పట్టి చేతిలో బంగారు వీణ పట్టుకుంది. మాణిక్య వీణాం ఉపలాలయంతీం మన వీణ పట్టు కూర్చుంటే నా మనసు పరవశించిపోయింది. యథార్థానికి నాకు వెంటనే అక్కడే కూర్చుని 1 గంట సేపు జపం చేసుకుందాం అనిపించింది. ఎదర ఇంకా అశ్వీజమాసం శారదా నవరాత్రుల్లో నా తల్లిని ఎలా చూడాలని శాస్త్రాలు చెప్తున్నాయో అలా అమ్మా శారదా పరమేశ్వరివి కనుక దర్శనమిచ్చి అనుగ్రహించావా. కాళిదాస మహాకవి అంతటి వాడు ఈ రూపాన్ని కదమ్మా స్తోత్రం చేశాడనిపించింది. అందుకే శంకర భగవత్పాదులు అదే అంటారు, సకృన్నత్వానత్వా కథమివ సతాం సన్నిధదతై మధుక్షీరద్రాక్ష మధురి మధురీణా పణితయ అంటారు. సకృన్నత్వానత్వా
ఇందాక నేను అడిగినటువంటి ప్రశ్నల జాబితాలో ఇది చెయ్యవచ్చా అని అడిగి ఇది చెయ్యవచ్చు అంటే చేస్తున్నవాడు ఒకడు ఉన్నాడే, ధర్మం కోసం నిలబడినవాడు. అలా ప్రశ్న వేసుకుని బ్రతకగలిగిన సంస్కారం ఆవిడే ఇచ్చి, అలాంటి వాడు ఇలా అని వెళ్ళిపోతే చాలట. వాడికి మధు, క్షీర, ద్రాక్ష, తేనె, ద్రాక్ష పళ్ళు, పాలు ఎలా ఉంటాయో అటువంటి కవితా ధారలను, వాగ్వైభవాన్ని ఇచ్చేస్తుంది. ఇచ్చి అనుగ్రహించి తరింప చేస్తుంది ఆ తల్లి. అందుకే అటువంటి మనసున్నవాడు ఎన్ని పూజలు చేశాడు కూడా లేదు, ఒక నమస్కారం చాలు, అమ్మవారు అనుగ్రహించేస్తుంది అంతే. కాబట్టి మనసు సంస్కారవంతము కావాలి. ఆ సంస్కారమును ఇవ్వగలిగినటువంటి పూజ ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి శారదా నవరాత్రులు. అందుకే వాటి పేరు కూడా సరస్వతీ పేరు మీదే ఉంటాయి, శారదా నవరాత్రులు అని. అటువంటి శారద యొక్క అనుగ్రహం కోసం ఆశ్వీజమాస శుక్లపక్షంలో ఈ నవరాత్రులు మనం ఎప్పుడూ చెయ్యాలి. అందుకే మనసుని సారవంతం చేసేవి ఏవో అవే నాకు ఇమ్మని, మనుష్య జన్మ ఎత్తాను కాబట్టి నేను తరించాలి కాబట్టి నన్ను అనుగ్రహించమని, మనకి ప్రార్థించడం చేత కాదని రకరకాలుగా ప్రార్థన చేస్తే అది చదివితే మనం ఇదేమిటి శంకర భగవత్పాదుల శ్లోకం ఇలా ఉంది, ఇలా ఎవరైనా అడుగుతారా అని కాసేపు చర్చ చేస్తామని, దాని గురించి ఆలోచించడమే తపస్సని, ఆ రకంగా మనని ఉద్ధరణ పొందేటట్టు చెయ్యాలని, మన మనసుకి అధ్యవసాయం కల్పించాలని శంకర భగవత్పాదులు మనసు మీద ఎన్ని శ్లోకాలు చేశారు. అసలు మీరు ఒకటి గమనించండి, వాగ్గేయకారులు కాని మహాకవులు కాని ముందు ఎవరితో మాట్లాడతారంటే మనసుతో మాట్లాడతారు. త్యాగరాజస్వామి మనసా అంటూ ఎన్ని కీర్తనలు చేశారో, తన మనసుని తాను పరిశీలిస్తారు. ఎన్నాళ్ళు నన్ను ఇలా మోసగిస్తావు, ఎన్నాళ్ళు నాకు ఈ మాటలు చెప్తావు, ఇక చెప్పకు, నీ చేయి నీ పనులు. తన మనసుని తాను పరిశీలించుకోవడం మొదట రావాలి. మనసు ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోవడం కోట్ల జన్మలుగా చేశాం. ఎప్పటికైనా ఆగి ఏం చెప్పావు అంటే, నీకిప్పుడు రజోగుణంలోంచి తమో గుణంలోంచి ఏదో కోరిక పుట్టిందని అలా చెయ్యొచ్చా చెయ్యకూడదా అన్న యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయి అంత హీనమైన పనులు నీ చెయ్యాలని అనుకుంటున్నావా? ఒక్కనాటికి చెయ్యను. నీ మాట వినడం మానేయాలనుకుంటున్నాను. మంచి మాట చెప్పు, వింటాను. ఈ మాట నేను వినను అని ఆగి మనసు చెప్పిన ప్రతిపాదనని పరిశీలించి దానికి వేలు చూపించడం అలవాటైన వాడెవరో వాడు సాధకుడు. అందుకే మహాత్ములందరూ కూడా మనసును ఉద్దేశించి కీర్తనలు చేశారు, మనసును ఉద్దేశించి శ్లోకాలు చేశారు. మనకు అర్థం అవ్వాలని, మనకి ఆ విషయాన్ని పరిశీలించడం అవగతం కావాలని ఎంత ప్రయత్నం చేశారో. నేను మీకు ఒక ఉదాహరణ చూపించే ప్రయత్నం చేస్తాను. శంకర భగవత్పాదులు శివానంద లహరి చేస్తూ ఒక చోట ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చేశారు. అందులో ఆయన అన్నారు, అశనం గరళం ఫణీకలాపో వసనం చర్మచ వాహనం మహోక్ష మమ దాస్యసి కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి అన్నారు. అసలు ఆయన ఏదైనా సంబోధన చేస్తే ఆ సంబోధనకు, ఆ పిలుపుకి వేసిన మాటలు అంత గొప్పగా ఉంటాయి. ఇందులో ఆయన ప్రారంభం చేస్తూ అశనం గరళం ఫణీకలాపో వసనం చర్మచ వాహనం మహోక్ష మమ దాస్యసి కిమస్తి శంభో అని పిలిచారు. శంభో అన్నారు. శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి. శంభో అంటే శంభావయతి ఇది శంభు. సమస్త సుఖములు ఆయనే ఇస్తాడు. సుఖములు ఇవ్వడం అంటే బాగా గుర్తుపెట్టుకోండి, వస్తువు కాదు, భావన. సుఖం ఒక భావన. నేను ఉపన్యాసం చెప్పేటప్పుడు ఒక్కొక్కసారి పక్కనున్నటువంటి ఫ్యాను మైక్లోకి వస్తే ఇది సరిగ్గా రాదు ధ్వని అని ఇటో తిప్పేస్తారు. నేను ఉపన్యాసంలో నా మనసు మగ్నం అయిపోయింది అనుకోండి, ఫ్యాన్ తిరగట్లేదు, లోపల బనీలు కూడా తడిసి ముద్దయిపోయిందనేటటువంటి స్పృహ ఉండదు. చెప్తున్న దాని మీద మనసు నిలబడిపోయింది అనుకోండి,
అప్పుడు ఏది చెప్తున్నానో దాంట్లోనే సంతోషపడిపోతుంటాను. ఇప్పుడు సుఖం ఫ్యానా, నీ చెప్తున్న ఉపన్యాసమే నాకు సుఖమా? సాధారణంగా అయితే ఏది సుఖం? ఫ్యాన్ సుఖం. కానీ అప్పుడు నాకు ఏది సుఖమైంది? పరవశించి చెప్పుకున్నప్పుడు నేను చెప్పుకుంటున్న ఉపన్యాసమే నాకు సుఖం అయిపోతుంది. సుఖము భావన. అందుకే అన్ని వస్తువులు అందరికీ సుఖకారకములు కావు. ఇద్దరికి వంకాయ కూర పెట్టారనుకోండి, అమ్మో ఇది తింటే నాకు చర్మం దురద పెడుతుందండి వద్దంటాడు ఒక ఆయన. పెరుగు పోసేయండి పర్వాలేదు ఏం లేకపోతే, వంకాయ ముట్టుకోనండి అంటాడు. ఇంకొక ఆయన ఇంకా ఉందా అండి మారు వేస్తారు ఏమిటంటాడు. ఇప్పుడు ఆయనకి సుఖకారకం, ఈయనకి దుఃఖకారకం. వంకాయ సుఖమే అయితే ఇద్దరికి 2 ఫలితాలు ఎందుకు ఇస్తుంది? ఇవ్వదు. భావమేదో అది సుఖము. ఆ సుఖమన్న భావన ఎల్లవేళలా ఇవ్వగలిగాడు అనుకోండి, మీరు ఈ కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా తుల్య నిందా స్తుతిర్మౌనో సంతుష్టో ఏనకేనచిత్ తనికేత స్థిరవతి భక్తిమాన్మే ప్రియో నరః. ఎలా ఉన్నా భక్తితో సంతోషపడిపోతున్నాడు అనుకోండి. ఆ ఉత్తమ భావనలు శంకరుడి అనుగ్రహంగా వచ్చాయి. శంభో ఆ భావన నాకి. ఈ ఒక్క శ్లోకం ఎన్ని రకాలుగా మారిపోతుందంటే, అశనం గరళం. శంకరుడితో మాట్లాడుతున్నారు శంకరాచార్యుల వారు. శంకరాచార్యుల వారు పరమశివుడు ఉన్న కైలాస పర్వతం మీద మణిమయమైనటువంటి ఆయన గృహంలోకి వెళ్ళారు. మీరు వచ్చేటప్పటికి నేను మజ్జిగ తాగుతున్నాను అనుకోండి, రండి కూర్చోండి అని నా భార్యని చూసే కొంచెం మజ్జిగ వారికి కూడా అంటానా అన్నా, కనీసం ఏమంటే మంచినీళ్ళు తాగుతారా అంటానా అన్నా. నేనేం తాగుతున్నానో అది మీకు కూడా ఇస్తాను, అది లోకంలో సహజం. శంకరా మీరేం తాగుతుంటారు? అశనం గరళం హాలాహలం తాగుతారు. అందుకని మీరు కొంచెం పుచ్చుకుంటాయటో అని అడక్కండి, నాకొద్దు. మీరు తాగేది నేను తాగలేదు. పనీక లాపో, మీరు మెడలో ఏం వేసుకుంటారు? పావులు వేసుకుంటారు. మహారాజులకి లోకాల్ని పరిపాలించే వాళ్ళకి ఉండే లక్షణం ఏంటి? వాళ్ళు చాలా సంతోషించారనుకోండి, వాళ్ళ మెడలో ఉన్న తీసి మన మెడలో వేస్తారు. ఈశ్వర మాకు వీకండి, మేము భరించలేము. పనీక లాపో వసనం చర్మచ. నాకు మీకు నేనంటే చాలా ప్రీతి అనుకోండి, నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, కోటేశ్వరాలు కట్టుకోండను బట్టలు జతిస్తారు. అది కేవలం పంచల్చాపు కాదు, ప్రేమ. అయ్యో ఆయన కట్టుకోవాలన్న ప్రేమ. మీ ఎదురుగుండా నేను ఆ పంచల్చాపు కట్టుకు తిరిగాను అనుకోండి, మీకు సంతోషం. నేను ఇచ్చిన పంచె కట్టుకున్నారు ఆయన అని మురిసిపోతారు. ఇప్పుడు మీరు ఇవ్వకపోతే పంచె లేదన్న భావన కాదది. నేను ఇచ్చిన పంచె కట్టుకున్నారని మురిసిపోవడం ఒక సహృదయం. అలా శంకర మీ ఇంటికి వస్తే నాకు బట్టల జత పెట్టకండి. ఎందుకని? మీరు ఏనుగు చర్మం కట్టుకుంటారు, నాకు అదే పెడితే నేను ఎక్కడ కట్టుకుంటాను? అందుకని వద్దు. వసనం చర్మచ. ఒక్కొక్కసారి ఎక్కడికి వెళ్ళాలి మీరు అని అడుగుతారు. ఇప్పుడు నేను వచ్చాను గుంటూరు, ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళాలనుకోండి, రేపు పొద్దున్న ఏదో దేవాలయానికి వెళ్ళాలనుకుంటున్నాను అనుకోండి, హరిప్రసాద్ గారు ఏమంటారు? ఎలా పెడతారు? ఇగో నా కారు తీసుకెళ్ళండి, ఇందులో వెళ్ళిరండి అంటారు. ఆయనకి కారు ఉంది కాబట్టి కదా నాకు కారు ఇస్తారు. శంకరుడేమి ఇవ్వాలి? ఆయనకు ముసలి ఎద్దు ఉంది. వాహనం మహోక్ష. ఎప్పటిదో ఎద్దు, పరమ ముసలి ఎద్దు. ముసలి ఎద్దు లేవదు నడవదు, దానికి అదో బాధ. దాన్ని నాకు ఇచ్చి దీని మీద వెళ్ళిదా అనకండి మహాప్రభు. ఎందుకని శంకరాచార్యులు వారి సన్యాసాశ్రమం ఓ చోట ఉండకూడదు, ఎప్పుడూ తిరుగుతూ ఉండాలి. అందుకని మీ ఎద్దు నాకు ఇవ్వకండి, నడిచి వెళ్ళడం మంచిది. వాహనం మహోక్ష మమదాస్యసి కిం కిమస్తి శంభో. ఎంత పెద్ద ప్రశ్న! నాకు ఇవ్వడానికి మీ దగ్గరే ఉందిలేండి. మమదాస్యసి కిం, నాకు ఇవ్వడానికి కిమస్తి శంభో. శంభో మీ దగ్గరే ఉంది. పోన్లేండి ఏమీ ఇవ్వకపోతే నేను బాధపడతాననుకుంటున్నారుగా. తవ పాదాంబుజ భక్తి మేవ దేహి. మీ పాదములనే తామర పువ్వుల యందు నాకు భక్తిని ఇవ్వండి. సాధారణంగా భక్తి మనం ఎప్పుడు అడుగుతాం? మనకు అవతలైన ఏదైనా కోరిక తీర్చాలంటేను కదూ. మరి అవతలవాడు ఏమీ ఇవ్వలేనివాడు ఇచ్చినది మనకి పనికిరాంది అన్నప్పుడు ఎందుకు చేశారు ఈ శ్లోకం? భక్తి ఎందుకు హే శంకరుడి పాదముల యందు? మరి శంకరాచార్యుల వారి మనసు ఏమిటి? ఎందుకు అడిగినట్టు అంటే మీరు ఒకటి ఆలోచించండి. శంకరాచార్యుల వారు ఎవరు? సన్యాసాశ్రమంలో ఉన్నారు. సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళకి కోరిక ఉండొచ్చా నాకు ఇది కావాలని? అందుకని శంకరులకు అసలు కోరిక ఎందుకు? అందుకని నాకు అసలు ఏమీ అక్కర్లేదు కాబట్టి నాకు ఇవ్వగలిగింది మీ దగ్గర లేదు. ఎందుకని? నేను ఇది కావాలని ఏమీ అనుకోను కాబట్టి నేను ఏమీ అనుకోనప్పుడు నాకు ఇవ్వడానికంటూ వస్తువే ఉంటుంది మీ దగ్గర. కాబట్టి లేదు శంకరా మీ దగ్గర కూడా కాదు. ఇదే శ్లోకాన్ని 3వ రకంగా తిప్పి చూడండి. అశనం గరళం. శంకర హలాహలం తింటూ ఉంటారు మీరు. ఎవరి కోసం? సరదా పుట్టి కాదు, లోకరక్షణం కోసం హాలాహలం పుచ్చుకున్నాడు. నేను
సన్యాసాశ్రమంలో ఉన్నాను, మీ పాదముల యందు భక్తి అన్న మాటకు అర్థం మీలా బ్రతకడం నాకు రావాలి, నాకు కూడా లోకం కోసం బ్రతకడం అలవాటు చేయండి. కాబట్టి అశనం గరళం, అలాగే ఫణీకలాపో, మెళ్ళో పావులు వేసుకుంటాడు శంకరుడు. దానికి అర్థం ఏమిటి? ప్రపంచంలో ఎవరైనా భయపడే దేనికి పాము అంటే భయపడతాడు. అలా పాము వెళ్ళిపోయింది అనుకోండి, అది మనని చూడలేదు, మనం దాన్ని చూసాం, కానీ బాబోయ్ ఇలా పాము వెళ్ళిందండి, ఆ గోడలోకి వెళ్ళింది అంటాడు. ఎంత భయమో! పాము భయానికి ప్రతీక. పాము మెళ్ళో వేసుకున్నాడంటే నిర్భయత్వానికి ప్రతీక. ఆయనకి భయం అన్న మాటే లేదు. శంకర, మీ పాదముల యందు భక్తి దేనికి? నాకు నిర్భయత్వాన్ని ఇవ్వండి. నిర్భయత్వం ఎప్పుడు వస్తుంది? ఇంకోటి ఉంటే నన్ను పాడు చేస్తుందని భయం, నన్ను ఏమైనా చేస్తుందేమో భయం. అద్వితీయం అద్వైతం, ఒకటి తప్ప ఇంకొకటి లేదు. ఆ అనుభవాన్ని నాకు ఇవ్వండి. ఫణీకలాపో వసనం చర్మచ, మీరు ఏనుగు యొక్క చర్మాన్ని కట్టుకుంటారు ఎందుకని? నిస్పృహుడవు కనుక. లోకం ఏం చేస్తుంది? పంచ కట్టుకోవాలంటే అంశ ఎంత ఉంది? 10x6, 9x5, 8x4, కుచ్చిళ్ళు వస్తాయా? గోచీకి సరిపోతుందా? పొడవుగా ఉంటుందా? నడిస్తే అసహ్యంగా ఉంటుందా? పంచ మోకాళ్ళ మీదకు పోతుందా? ఇన్ని ఆలోచిస్తాడు. శంకరుడు అవతలవాడు సంతోషిస్తాడని ఏనుగు చర్మం కట్టేసుకున్నాడంటే నిస్పృహుడు. ఆయనకి తను కట్టుకుని మురిసిపోవాలన్న భావన ఏం లేదు, అవతలవాడు మురిసిపోతాడని కట్టుకున్నాడు. శంకర, మీలా బ్రతకడం నాకు అలవాటు చేయండి, నిస్పృహత్వాన్ని ఇవ్వండి. ఇవన్నీ భావనలు. శంభో, మీరివ్వాలి, నా మనసు అధ్యవసాయంతో నిండాలి. అందుకని వసనం చర్మచ వాహనం మహోక్ష, అది పరమ ముసలి ఎద్దు. కాలమునందు ముసలి ఎద్దని పిలుస్తాం, కానీ అది ధర్మం. ఈశ్వరుడు ధర్మాన్ని ఎక్కి తిరుగుతూ ఉంటాడు. పరమేశ్వరా, నాకు ధర్మమునందు అనురక్తినివ్వండి. ఈ 4 కలగడమే మీ పాదముల యందు భక్తి చేత రావాలి. అందుకు నా భక్తిని నాకు ఇవ్వండి. ఇప్పుడు మనసుని అధ్యవసాయంతో నడిపించమని అడగడానికి తిన్నగా అడిగితే శంకరాచార్యులు వారు అడిగారు, ఆ మహానుభావుడు అడుగుతాడండి అంటాం. శ్లోకం ఇలా ఉందనుకోండి, అదేమిటండి మరి శంకరుడు ఎందుకు కిమస్తి శంభో, నీ దగ్గరే ఉన్నాయి నాకివ్వడానికి అడిగి, తవ పాదాంబుజ భక్తి మేవ దేహి, మీ పాదముల యందు నాకు భక్తి ఇవ్వండి అని అడగడం ఎందుకు? ఇంకా ఇవ్వడానికి శంకరుడి దగ్గర ఏమీ లేకపోతే శంకరాచార్యులు వారు శ్లోకం ఇలా ఎందుకు రాశారు అని అనుమానం వచ్చి శ్లోకాన్ని తిప్పి చదివారనుకోండి, శంకరుడు ఎందుకు కట్టుకుంటాడో ఎందుకు తింటాడో అర్థమైతే అలాగే నాకు ఇవ్వని అడుగుతున్నారు, మనసుని పరిపక్వం చేయమని అడుగుతున్నారు. ఇది శంకరుల ప్రార్థన అంటే. ఒక్క మనసుని అడ్డుపెట్టి శంకరాచార్యుల వారు చేసినటువంటి శ్లోకాలు పరిశీలిస్తే శంకరాచార్యుల వారి వంటి మనస్తత్వ శాస్త్రవేత్త ఈ ప్రపంచంలో ఇంకొకడు కనపడ్డాడు. అసలు నిజంగా చెప్పాలంటే ఈ ప్రపంచంలో మొదటి మనస్తత్వ శాస్త్రవేత్త ఎవరు అంటే శంకర భగవత్పాదులే. అంత అద్భుతమైన శ్లోకాలు ఇచ్చారు మనసు మీద. ఒకవేళ నీ మనసు నీ మాట వింటలేదు, ఎంత ప్రయత్నం చేసినా అక్కర్లేని వాటి దగ్గరికే వెళ్ళిపోతాను, తీసుకురాలేకపోతున్నావు వెనక్కి, దాని వేగాన్ని నీకు బలంగా వాడుకోలేకపోతున్నావు, దాని యాంత్రీకరణ శక్తిని నీకు అనుకూలంగా మార్చుకోలేకపోతున్నావు, ఓ రామాయణం చదవలేకపోతున్నావు, ఓ మంచి విషయం దగ్గరికి వెళ్ళలేకపోతున్నావు, ఓ గుడికి వెళ్ళట్లా, ఓ ప్రవచనం వింటల్లా. మరి ఎలా? నాకు కాదు చెప్పవలసింది, ఆ మనసిచ్చిన వాడెవరో వాడికి చెప్పు. ఎవరిచ్చారు? పరమేశ్వరుడు ఇచ్చాడు, పరమేశ్వరుడికే చెప్పా విషయం. అది కూడా ఈశ్వరా నేను పాడైపోతున్నానండి అని చెప్పమంటే మొహమాట పడతాడేమోనని శంకరాచార్యుల వారు ఎంత చమత్కారమైన శ్లోకం ఇచ్చారంటే శివానందలారిలో, సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాశాఖాస్వతది జడితి స్వైరమభిత కపాలిన్ భిక్షో మే హృదయ కపి మత్స్యంత చపలం దృఢం భక్త్యా భద్వా శివభవదధీనం కురు విభో. మా గురువు గారికి ఈ శ్లోకం అంటే ఎంత ఇష్టం. ఈ శ్లోకాన్ని ఒకప్పుడు ఆ శృంగేరి పీఠాధిపతులు భారతీ తీర్థ మహాస్వామి వారి దగ్గర జరిగితే పరవశించిపోయి ఆయన శృంగేరి అని ముద్ర ఉన్న శాలువా మా గురువు గారికి కప్పారట. ఇప్పటికీ 30 ఏళ్ల తర్వాత కూడా శాలువా కప్పుకుని ఆ శ్లోకం చెప్పి మురిసిపోతూ ఉంటారు. రే, ఆ శ్లోకం చెప్తే నాకు గురువు గారు ఇచ్చారు రా ఈ శాలువా అంటుంటారు. మొన్న స్వామివారి దగ్గరే చెప్పారు ఈ విషయం కాకినాడలో. కాబట్టి శంకరులు అంటారు ఆ శ్లోకంలో, సదా మోహాటవ్యాం చరతి. ఎంత గొప్ప ఉపమానం వేశారు. శంకర, నా మనసు కోతి,
మీరు ఒక గుర్తుపెట్టుకోవాలి, మనస్సును ఎప్పుడు నీరస పెట్టి నిద్రాణం చేయకూడదు. అది కదలకుండా నీరసం వచ్చి పడిపోయేటట్టు చేయకూడదు. మనసుతో దెబ్బలాడకూడదు. అందుకే కుక్క పిల్లని మచ్చిక చేసినట్టు మచ్చిక చేసుకోవాలి. కోతి ఆ వేదిక మీదకి వచ్చి ఆ మెట్ల దగ్గర అలా పడిపోయి ఉందనుకోండి, ఎవరైనా ఎక్కుతున్నా కదలదు, దిగుతున్నా కదలదు, చప్పుడైనా కదలదు, అలా పడుందనుకోండి, నేనేమంటాను? ఈ కోతికి ఒంట్లో బాగోలేదండి అలా పడుకుందేంటి అంటానా? అన్నా. అది అలా ఎగిరి అవన్నీ ఎగురుతోంది అనుకోండి, అది కోతి అంటాం. కోతి ఆడుకుంటోందండి అంటాం. అంటే మనస్సు కోతి, అది తిరుగుతూ ఉంటుంది. ఎక్కడ తిరుగుతోంది మనస్సు అన్న కోతి? కోతి ఎక్కడ తిరుగుతుంది? అరణ్యంలో తిరుగుతుంది. ఇది ఎక్కడ తిరుగుతోంది? సంసారం అన్న అరణ్యంలో తిరుగుతోంది, మోహంలో. కాబట్టి సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాచాశాఖ. ఎత్తైనటువంటి శిఖరముల మీద తిరగడానికి అలవాటు పడిపోయినటువంటి కోతిలా ఎప్పుడూ అక్కర్లేని విషయాల మీద స్త్రీ సంబంధంగా తిరుగుతోంది. కాబట్టి కుచగిరౌ నటత్యాశాఖాస్వటతి. ఆ కోతి ఏం చేస్తుందంటే, ఇలా పెద్ద పెద్ద రావి చెట్టు ఊడలు కొమ్మలు ఉంటాయి, ఇక్కడి నుంచి ఎగిరి ఆ కొమ్మట్టుకుంటుంది, ఇలా ఊగుతుంది, ఊగి ఇక్కడి నుంచి ఇంకో కొమ్మ మీదకి దూకుతుంది. శంకర, నా మనస్సన్న కోతి ఆశలు అనబడేటటువంటి శాఖల్ని పట్టుకుని ఈ ఆశ పట్టుకుంటుంది, ఊగుతుంది, ఈ ఆశ వదులుతుంది, ఇంకో ఆశ పట్టుకుంటుంది, అది ఊగుతూ ఉంటుంది, అలా తిరుగుతూనే ఉంది. నటత్యాశాఖాస్వటతి జడితి స్వైరమభిత. దూకుతూ ఉంటుంది ఓ చోటు నుంచి ఓ చోటుకి. అలా ఎప్పుడూ ఒక విషయం నుంచి ఇంకో విషయం మీదకి దూకుతూ తిరుగుతోంది నా మనస్సు. ఇది కోతి, దీన్ని నేను పట్టుకోలేను, ఇది తిరుగుతోంది. ఇది ఉండడం వల్ల నాకు అపకారం. ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబడదు. అది మాట విందు, దాని స్వభావం అది. కోతి ఎలా స్వభావమో దీని స్వభావం అది, ఇలా తిరుగుతోంది. అందుకని శంకర మీరేం చేస్తారంటే, కపాలిన్ బిక్షో, ఆయన పిలిచారంటే అంత అర్థం ఉంటుంది శ్లోకంలో. కపాలిన్ అంటే చేతిలో కపాలం పట్టుకున్నవాడు. కపాలం ఎందుకు పట్టుకున్నాడు ఆయన అంటే, చేతకాక పట్టుకోలేదు. ఒకప్పుడు అహంకరించిన బ్రహ్మగారి 5వ తలకాయ గిల్లేశాడు. గిల్లేస్తే ఎంతైనా బ్రహ్మగారి 5వ తలకాయ, బ్రహ్మహత్య, తనకేం పాపం ఉండదు. ఎందుకని? అన్ని కర్మలకి అతీతుడు పరమశివుడు. అయినా లోకానికి మార్గదర్శకత్వం కోసమని బ్రహ్మహత్య చేస్తే ఎంత దోషమో చెప్పడానికి బ్రహ్మగారి కపాలం పట్టుకుని భిక్షాటన చేశాడు. అందుని కపాలిన్ అవసరం లేకపోయినా ఆచరించి చూపించి వేద ప్రమాణం యొక్క గొప్పతనాన్ని చెప్పినటువంటి వాడా. భిక్షో, అందరి దగ్గరికి వెళ్లి భిక్షాటన చేసిన వాడా. తాత్వికమైన అర్థం, నీ బుద్ధిని, నీ పుర్రెలో బుద్ధిని వేయరా, నా చేతిలో వేయరా అని అడగడం. కపాలిన్ భిక్షో, ఎవరైనా సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాశాఖా స్ఫటది జడితి స్వైరమభిత. కపాలిన్ భిక్షో మే హృదయ కపి మత్యంత చపలం దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవ తవ శివభవ తదీనం కుర్విభో. శివ విభో పిలిచారు. శివ అంటే మంగళప్రదుడా, శాంతుడా, సమస్త సుఖములకు కారణమైన వాడా, భద్రమూర్తి అని పిలిచినట్టు. విభో, అంతటా వ్యాపించినటువంటి వాడా, ఆయన లేనిది లేదు, అంతటా నిండి ఉంటాడు పరమశివుడు. అటువంటి వాడా, నువ్వు నాకొక ఉపకారం చేసి పెట్టాలి. మంగళప్రదుడివి కదూ, నువ్వు ఉపకారం తప్ప అపకారం చేసేవాడివి కావు. ఈ మనస్సన్న కోతి నా దగ్గర ఉంటే అలా తిరుగుతూ ఉంటుంది. నాకు దానివల్ల ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబట్టలేదా మనసు. నా దగ్గర ఉంటే ఇబ్బంది. నువ్వు ఒక ఉపకారం చేసి పెట్టు. భిక్షో, నువ్వు భిక్షాటన చేస్తూ ఉంటావు కదా, భిక్షాటన చేసేవాడు భవత భిక్షాందేహి అన్నాడు అనుకోండి, ఇంట్లో ఉన్న ఆవిడ రావచ్చు రాకపోవచ్చు. ఇంట్లో ఉన్న ఇల్లాలు బయటికి వచ్చి భిక్ష వెయ్యాలంటే దేనివల్ల జరుగుతుంది? బయట పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. చేతిలో కోతి ఉందనుకోండి, ఆ కోతిని పట్టుకుని ఎడుతున్నాడు అనుకోండి, దానికి ఓ తాడు కట్టి తీసుకెడుతూ ఉంటాడు. అది ఏం చేస్తుంది? ఓ ఇంటి ముందు నించుంటే అది అక్కడ ఉన్నటువంటి ద్వారం మీదకి ఎక్కుతుంది, అక్కడి నుంచి గోడ మీదకి దూకుతుంది. ఈయన దాన్ని ఇలా అన్నాడు అనుకోండి, మళ్ళీ ఇలా వస్తుంది, ఏదో ముక్కు కొక్కుంటుంది, బుర్ర కొక్కుంటుంది. ఇవన్నీ పిల్లలు చూస్తారు. పెద్ద కేరింతలు కొట్టి అతను వెళ్ళిపోబోతుంటే ఆగాగు మా అమ్మని తీసుకొస్తా ఉంటారు. కాసేపు ఉంటాడని గబగబా లోపలికి వెళ్ళి, అమ్మ కోతిని తీసుకొచ్చాడమ్మా, ఎంత బాగా ఆడుతోందోనమ్మా, కొంచెం భిక్షం ఇయ్యమ్మా అంటారు. ఆవిడొచ్చి కాసేపు భిక్షం వేస్తుంది. వేస్తూ వేస్తూ ఏం చేస్తుందో అరటిపండు కోతికి ఇస్తుంది. కోతి ఇలా కూర్చుని అరటిపండు తొక్క విప్పుకుని తింటుంది. ఎవరు మురిసిపోతున్నారు? పిల్లలు మురిసిపోతున్నారు. కోతి బిచ్చగాడి దగ్గర ఉంటే బిచ్చగాడికి బాగా బిచ్చం దొరుకుతుంది.
శంకర, కోతి అన్న మనస్సు నా దగ్గర ఉంటే పాడు చేస్తుంది, నీ దగ్గర ఉంటే నీకు ఉపకారం చేస్తుంది. అందుకని ఈ కోతిని నువ్వు పట్టుకుపోవు. ఎలా పట్టుకుపోతావు? అది కోతి నీ దగ్గరికి మాత్రం వచ్చేస్తుంది ఏంటే? నేను ఇచ్చేయడం కుదురుతుందా నీకు? నేను ఇచ్చేస్తే ఇంకే, నేను నీ పాదాల దగ్గర నా మనసు పెట్టేసినట్టు, అప్పుడు నేను తరించిపోయినట్టేగా. అది అలా ఏం రాదు. నేను ఇవ్వగలిగిన వాడిని కాను. ఆ శ్లోకంలో చమత్కారం అంతా అక్కడ ఉంది. నేను నీకు ఇచ్చేయగలిగితే ఈ కోతిని, నాకు ఆ కోతి మీద అధికారం ఉంది, నీ చెప్పిన మాట వింటుందని గుర్తు. వినకేగా ఈ బాధంతా. అందుకని కురివిభో, నువ్వే పట్టుకుపోవు. ఎలా పట్టుకుపోతావు? దృఢం భక్త్యా బధ్వా, భక్తి అన్న తాడు తీసుకొచ్చి కట్టే పట్టుకెళ్ళు. ఇప్పుడు ఈ మనసు ఏమైంది? నేను ప్రయత్నం చేయడం కాదు, పరమేశ్వరుడే భక్తి అన్న తాడు వేసి కట్టాడు ఈ మనసుని. ఇప్పుడు అది నీరసపడిపోయిందా? నీరసపడిపోలేదు, ఉత్సాహంగా ఉంది కోతి. అందుకని తిరుగుతూ ఉంటుంది. ఎలా తిరుగుతూ ఉంటుంది? పొద్దున్నే మంచి సంతోషంగా లేస్తుంది, సంధ్యావందనం చేస్తుంది, సంతోషంగా పూజ చేస్తుంది, సంతోషంగా రామాయణం జరుగుతుంది, సంతోషంగా గుడిలో కడుతుంది, సంతోషంగా ప్రదక్షిణం చేస్తుంది, సంతోషంగా ఓడికి ఉపకారం చేస్తుంది, సంతోషంగా ప్రసంగం చేస్తుంది, సంతోషంగా ప్రసాదం తింటుంది, సంతోషంగా పడుకుంటుంది, సంతోషంగా లేస్తుంది. ఎందుకని? భక్తి అన్న తాటి చేత కట్టబడిన కోతి ఇప్పుడు అది ఎక్కడ తిరగనివ్వండి, తాటి కన్నా దూరం వెళ్ళలేదు. భక్తి అన్న తాడుతో కట్టబడింది కాబట్టి, పరమశివుడి వస్తువు అయింది కాబట్టి నీ తరించిపోవడానికి మార్గం అవుతుంది. కట్టి పట్టుకుపోవయా శంకర, నీకు ఉపకారం నాకు ఉపకారం. నా దగ్గరుంటే నాకు అపకారం నీకు అపకారం. నీకు బిచ్చం దొరకదు, నాకు బాగుపడదు. నువ్వు పట్టుకుపోతే నీకు భిక్ష దొరుకుతుంది, నాకు మనసు నీ యందు ఉంటుంది కాబట్టి బాగుపడతాను. శంకర భగవత్పాదులు శివానంద లహరిలో చేసినటువంటి ఈ శ్లోకాన్ని ఆధారంగా తీసుకుని ధూర్చితి కాళహస్తీశ్వర శతకం చేస్తూ అద్భుతమైనటువంటి పద్యాన్ని ఇచ్చాడు. తమకంబొప్ప పరంగనాజనుల పరద్రవ్యంబులన్ మృత్యులింగ మహోద్యోగము చేయు నెమ్మనము దానింపట్టి వైరాగ్య పాశంబులన్ కట్టి బిగించి నీ చరణ స్తంభములను కట్టివైచి ముదండన్నడు కల్గజేయ గదబో శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. దొంగ అంటే దొంగతనం చేస్తుండగా పట్టుబడ్డాడు. ఈశ్వర, నా మనసు పరమ దొంగ. ఎందుకని? ఆ విషయం నాకు తెలుసు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను నా మనస్సన్న దొంగని. ఏం చేస్తుండగా పట్టుకున్నానో తెలుసా? తమకంతో ఇది ఏం చేస్తోందంటే, తమకం గొప్ప పరాంగనా జనుల ధార్మికంగా కామాన్ని ధర్మబద్ధం చేసుకోమని భార్యనిచ్చాడు పరమేశ్వరుడు. కామము ఆమె యందు ఉంచుకోకుండా ఇది అక్కరలేని చూపు మిగిలిన ఆడవారి యందు పెట్టుకుంటోంది. కాబట్టి ఇది దొంగ కాదు, చేయకూడని పని చేయట్లా. తమకంబొప్ప పరాంగనా జనుల పరద్రవ్యంబులన్ మృత్యులింగ మహోద్యోగము చేయు నెమ్మనము. ఇతరుల యొక్క వస్తువులన్నీ ఎత్తుకురావాలని కోరుకుంటుంది. వాడికి ఏమైనా మంచి వస్తువు ఉంది, అది నాదైపోతే అంటుంది. అవతలాయనికి మంచి పాండిత్యం ఉంది, నాకంత వస్తే అందో. అవతలాయన బాగా పూజ చేస్తాడు, నేను అలా చేయగలిగితే అందో. అవతలాయన అంత సేవ చేస్తాడు, నేను చేస్తే అందో. అవతలాయనికి కారు ఉంది, నాకు ఒకటి ఇవ్వచ్చుగా, 50 కార్లు ఉన్నాయి అంటుంది. కాబట్టి పరుల ద్రవ్యాన్ని ఎత్తుకురావాలని చూస్తుంది. పరద్రవ్యంబులన్ మృత్యులింగ మహోద్యోగము చేయు నెమ్మనము. దొంగ కాదు. మరి దొంగ దొరికితే ఏం చెయ్యాలి? ప్రభువుకు అప్పచెప్తాం. రాజు ఏం చెయ్యాలి? స్తంభానికి కట్టేయాలి. స్తంభానికి కట్టేసి, ఎరా దొంగతనం చేశావా లేదా అని 10 మంది ముందు నేరాన్ని నిరూపణం చెయ్యాలి. నేను చెప్తున్నాను కదా, నా మనసు దొంగ, ఇదిగో ఇలాంటి పనులు చేస్తోంది. ఎవరు? మహారాజు. నువ్వు, నీకు అప్పచెప్పేస్తున్నాను, తీసుకో. తీసుకుని ఏం చేస్తావు? నీ చరణ స్తంభంబునం కట్టి వైచి, నీ పాదాలని స్తంభాలకేసి కట్టి. దేంతో కడతావు? వైరాగ్యం అనే తాడు వేసి కట్టు. అప్పుడు అలా కట్టేస్తే ఇంక దొంగతనం చేయదు. ఎందుకని? వైరాగ్య పాశాలు వేసి ఈశ్వరుడి పాదాలకు కట్టుకున్నాడు కదా. అప్పుడు అది ప్రశాంతంగా ఉంటుంది. నేను సుఖపడతాను. ముదంబెన్నడు కల్గజేయ గదబో శ్రీకాళహస్తీశ్వర. ఈశ్వర, నా మనసు నేను నిగ్రహించలేకపోతున్నానని శంకర భగవత్పాదులు ఒకవేళ నిగ్రహించలేని వాళ్ళు ఎలా శివుడికి చెప్పుకోవాలో చెప్పడానికి మన మీద పెట్టి చెప్తే మనం ఒప్పుకోమని నేను అన్న మాట వాడుతూ శంకరాచార్యుల వారి మీద పెట్టుకుని మనకి శ్లోకాలు ఇచ్చారు. పరమాద్భుతమైన శ్లోకం ఒకటి నాకు జ్ఞాపకానికి వస్తుంటుంది. నేను ఇప్పుడు చదివిన శివానంద లహరిలో అందులో శంకర భగవత్పాదులు అంటారు, కళ్యాణినం సరసచిత్ర గతిం సవేగం సర్వేంగితజ్ఞమనఘం ధ్రువలక్షణాఢ్యం చేతస్తురంగమతిరుహ్య చరస్మరారే నేత సమస్త జగతాం వృషభాధిరూఢ అంటారు.
అబ్బా ఏమి పేర్లు పెట్టి పిలుస్తారో మహానుభావుడు. నేత సమస్త జగతాం అంటారు. సమస్త జగత్తులకి నువ్వు నాయకుడివి కాబట్టి నువ్వేం చేయాలి? పరిపాలకుడివి. పరిపాలకుడు ఏం చెయ్యాలి? ఎక్కడో ఎవరో శత్రువులు దాడి చేస్తున్నారు, స్వతంత్రం ప్రకటించుకున్నారు, నా అంతవాణ్ణి నేనంటాడు. రాజులకుండే సమస్య ఏమిటి? అకస్మాత్తుగా ఒక సామంతరాజు ఏమంటాడంటే, ఇక నుంచి నేను కప్పం కట్టను, నా అంతవాణ్ణి నేను, నాకేం సంబంధం, నేను నీకు లొంగి ఉండనంటాడు. మనం అనేది ఏమిటి? నా అంతవాణ్ణి నేను, నేను ఈశ్వరుడికి భక్తిగా ఉండేదేమిటి అంటాం. నువ్వు లోకములకంతటికీ నాయకుడివి శివ. ఎక్కడ అవసరమైన గబగబా వెళ్ళాలంటే నీకు ఒక వేగంగా వెళ్ళగలిగిన వాహనం ఉండాలి. ఆ ఎద్దు పట్టుకుని ఎన్నాళ్ళు తిరుగుతావు? నీకు ఒక మంచి వాహనం ఇస్తాను, దాని మీద ఎక్కిళ్ళు. ఏమిటది ఆ వాహనం అంటే? కళ్యాణినం. గుర్రాల్లో రకరకాల జాతులు ఉంటాయి, అందులో కళ్యాణి జాతి గుర్రం అని ఉంటుంది. అది యజమానికి శుభప్రదమైంది. కింద పడైకుండా, ప్రమాదం తేకుండా, శత్రువుల నుంచి రక్షిస్తూ, యుద్ధంలో కూడా కాపాడుకుంటూ పరిగెడుతుంది. అలా తాను యుద్ధం చేస్తుంది. అన్ని మంచి లక్షణములు కలిగినటువంటి గుర్రాన్ని కళ్యాణి గుర్రం అంటారు. ఎంత దూరమైనా సరే దౌడు తీస్తుంది. దాని వేగం అంతా ఇంత కాదు. నలమహారాజు గారు ఋతుపర్ణుడి నుండి తీసుకెళ్లినటువంటి రథానికి కట్టిన గుర్రాల లాంటి గుర్రం అది. కళ్యాణి జాతి గుర్రం అంటారు. ఒకప్పుడు రాణా ప్రతాప్ సింగ్ ఓ గుర్రం ఎక్కి యుద్ధానికి ఎడితే శత్రురాజులు కత్తిపెట్టి పొడిస్తే రాణా ప్రతాప్ సింగ్ స్పృహ తప్పి గుర్రం మీద పడిపోయాడు. ఆ గుర్రం ఎక్కడ శత్రువులకి రాణా ప్రతాప్ సింగ్ దొరికిపోతాడోనని స్పృహ తప్పి పడిపోయినటువంటి రాజు కింద పడిపోకుండా శరీరాన్ని ఇలా కదుపుతూ ఒబ్బిడి చేసుకుంటూ వేగంగా శత్రువుల్ని రెండు కాళ్ళు ఎత్తి తొక్కుతూ తప్పించి అంతఃపురానికి తీసుకొచ్చేసింది. అంత క్షేమంగా తీసుకొచ్చిన ఆ రాణా ప్రతాప్ సింగ్ గుర్రం పేరు చేతక్. ఆ చేతక్ అన్న పేరే కొన్నాళ్ళు బజాజ్ కంపెనీ వాళ్ళు స్కూటర్లకు పెట్టుకున్నారు. కళ్యాణినం, కళ్యాణి అనేటటువంటి గుర్రం అంత సమర్థవంతమైంది. అంత గొప్ప గుర్రం ఉంటుంది శంకరానా దగ్గర. అది నీకు ఇచ్చేస్తాను, తీసుకెళ్ళు. సరసచిత్ర గతిం సవేగం. అది చిత్రగతులతో ఉంటుంది. ఇలా వెళ్ళడం కాదు, ఇలా వెళుతుంది, అలా వెడుతుంది, ఇలా వెడుతుంది, దూకుతుంది, వెనక్కి వస్తుంది, ముందుకెడుతుంది. అబ్బో ఎన్ని చమత్కారాలు ఉన్నాయి దాని దగ్గర, ఏం చెప్పమంటావు? అటువంటి గుర్రం. సరసచిత్ర గతిం సవేగం. దాని వేగమా అయ్యి బాబోయ్ నేను చెప్పలేను, అంత వేగంగా వెడుతుంది అది. ఇప్పుడు కాశీ అంటే వెళ్ళిపోతుంది, ఇప్పుడు కాకినాడ వెళ్ళిపోతుంది, ఒకే వేగంతో వెళ్ళిపోతుంది. అంత వేగం కలిగినది. సరసచిత్ర గతిం సవేగం సర్వేంగితజ్ఞమనఘం ధ్రువలక్షణాఢ్యం. అది ఇతరుల యొక్క మనసుల్లో ఉన్న భావాల్ని తెలుసుకుంటూ ఉంటుంది. అంత తెలుసుకోగలిగినటువంటి గుర్రం, మంచి లక్షణములు కలిగినటువంటి గుర్రం. అటువంటి గుర్రాన్ని చేతస్తురంగ మధిరుహ్య చరస్మరారే. స్మరుడు అంటే మన్మధుడు, ఆయనకి అరి శత్రువు అంటే పరమశివుడు, మన్మధుడిని కాల్చినవాడు. ఓ శంకరా, ఆ గుర్రం ఎక్కి నువ్వు వెళ్ళు, నీకు బాగుంటుంది. అది ఏమిటో తెలుసా? ఆ గుర్రం చేతస్తురంగ నా మనస్సే. ఆ మనస్సన్న గుర్రం ఎంత వేగంగా వెడుతుందో. ఈ మనసన్న గుర్రం నువ్వు బాగా లొంగ తీసుకోవాలి, కానీ నీకు ఎన్ని ఉపకారాలు చేసి పెడుతుందో. లొంగిందా మనసు ఉద్ధరణకి కారణం, లొంగలేదా పాడు చేస్తుంది. గుర్రాన్ని రౌతు లొంగ తీశాడా ఉపకారం, గుర్రం లొంగలేదా రౌతుని పడగొడుతుంది. నేనెక్కితే పడగొడుతుంది, నువ్వెక్కితే ఉద్ధరిస్తుంది. అందుకని నువ్వెక్కి గుర్రం మీద. చేతస్తురంగమగిరుహ్య చరస్మరారే నేత సమస్త జగతాం వృషభాధిరూఢ. ఎద్దునెక్కి తిరిగే శివ, నా మనస్సని గుర్రం ఎక్కి తిరగవయ్యా. ఎంత వేగంగా వెడుతుందో. దీని మీద నువ్వు కూర్చుంటే నేను తరించిపోతా. దాని మీద నేను కూర్చుంటే అక్కర్లేని విషయాల దగ్గరికి పరిగెడుతోంది. ఎందుకని? దాన్ని అదుపు చేసే శక్తి నాకు లేదు. నువ్వు కూర్చుంటే నీ వెనక నన్ను కూర్చోబెట్టుకుంటావు, ఎక్కడికి చేరాలో అక్కడికి చేర్చేస్తావు. కాబట్టి శంకర, నా మనస్సన్న గుర్రాన్ని నువ్వు ఉచ్చేసుకో అన్నాడు. అంటే మనసు అనేటటువంటి దాన్ని మనంతట మనంగా లొంగదీయలేకపోతే ఎన్ని రకాలుగా శంకరుడితో చెప్పుకోవాలో, శరణాగతి చెయ్యాలో, దాని చేత పరమశివుడే జోక్యం చేసుకుని మన మనసుని ఆయన వశం చేసుకుంటాడో శంకర భగవత్పాదులు శివానందలహరిలో అత్యద్భుతంగా ఆవిష్కరించారు. అందుకే మనసు అనేటటువంటి దానికి శాస్త్రాలలో అంత పెద్ద పీట వేసి మాట్లాడారు. ఆ మనసేను సుమా సారవంతమైనటువంటి సమస్త సంస్కారములకు హేతువై ఉంటుంది. ఆ మనసు మంచిదైతే
ఇంద్రియముల వలన నీకు కలిగేటటువంటి అపకారం ఉండదు. ఎందుకంటే ఇంద్రియాలు మనస్సు ముడిపడిపోయి ఉంటాయి. దాని ఆహారం ఇంద్రియాల్లోంచి అందుతుంది. ఇంద్రియాల ద్వారానే సుఖాలు అనుభవిస్తుంది. ఇంద్రియాల్ని విడిచిపెట్టి అనుభవిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు నేను ఒక్క మాట చెప్తాను, ఇదొక్కటి పట్టుకోండి. ఈ ఉపన్యాసానికి సారవంతమైన విషయంగా మీరు గ్రహించగలిగితే చెప్పి నేను ధన్యాత్ముణ్ణి, మీకు తెలియదని కాదు, విని మీరు సంతోషించగలుగుతారు. రామలక్ష్మణ సీతమ్మలు ముగ్గురు అరణ్యవాసానికి వెళ్ళారు. ముగ్గురు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు సుగ్రీవుడు సీతమ్మ తల్లి యొక్క నగల మూట తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. పెట్టి, రామా, ఇవి సీతమ్మ రావణాసురుని చేత అపహరింపబడి తీసుకొని పోతున్నప్పుడు విడిచిపెట్టిన నగల మూట, గుర్తుపట్టు అన్నాడు. రామచంద్రమూర్తి ఆ మూట విప్పి ఇలా చూసేటప్పటికీ తన భార్య అపహరింపబడడం ఎంత బాధలో ఆ రోజున నగలు మూట కట్టి వదిలేసిందో, రక్షించవలసిన వాణ్ణి ఆ రోజున పక్కన లేకపోయానే ఎంత కుందిపోయిందో, నా భార్య అన్న ప్రేమావేశం చేత దుఃఖం వచ్చి కళ్ళంబట నీళ్లు చిప్పిల్లి నగలు కనపడలేదు. లక్ష్మణస్వామి వంక చూసి, లక్ష్మణ, నువ్వు గుర్తుపట్టు, మీ వదినవా అన్నాడు. ఆయన వెంటనే ఒక్కొక్కనగా పైకి తీసి, నాహం జానామి కేయూరి, నాహం జానామి కుండలే, నూపురత్యభిజానామి నిత్యం పాదాభివందనాత్ అన్నాడు. అమ్మవారి యొక్క కేయూరం తీశాడు సీతమ్మది. తీసి అన్నాడు, నాహం జానామి కేయూరే. అన్నయ్య, ఇది కేయూరం, స్త్రీలు ఏదో మెడలో వేసుకునేటటువంటి నగ, నాకు తెలియదన్నయ్య, నేను చూడలేదు. నాహం జానామి కుండలే, ఇది సీతమ్మ చెవులకు పెట్టుకునే ఆభరణం, అన్నయ్య నాకు తెలియదు, నీ చూడలేదు. ఇలా తీశాడు. పాదములకు పెట్టుకునే మంజీరం కనపడింది. నూపురత్యభిజానామి, అన్నయ్య ఇది నాకు బాగా గుర్తు. ఎందుకో తెలుసా? నిత్యం పాదాభివందనాత్, రోజు సీతమ్మ పాదాలకి నమస్కారం చేసేటప్పుడు నేను చూశాను, నాకు గుర్తన్నయ్య అన్నాడు. పచ్చి అబద్ధం కాదు ఈ శ్లోకం. అగ్రత ప్రయయౌ రామ మధ్యే సీత సుమధ్యమ పృష్ఠతస్తు ధనుష్పాణి లక్ష్మణో నిజకామ అని రాశారు మహర్షి. ముందు రాముడు నడిచాడు, మధ్యలో సీతమ్మ నడిచింది, వెనక లక్ష్మణస్వామి నడిచారు. నది దాటుతున్నప్పుడు పడవ మీదకి ముందు సీతమ్మ తల్లిని చేయి పట్టుకుని లక్ష్మణస్వామి ఎక్కించారు. అన్ని రోజులు సీతమ్మ వెనక తిరిగిన వారు, సీతమ్మ నగలు మోసిన వారు, నమస్కరించిన వారికి సీతమ్మ కుండలాలు తెలియవా, సీతమ్మ మెడలో ఆభరణాలు తెలియవా, పాదాభరణాలు ఒక్కటే ఎలా తెలిసి అంటారు? అంటే ఇందులో ఒక పెద్ద రహస్యం ఉంది ఈ శ్లోకంలో. చూడడం కంటి ధర్మం. ఇప్పుడు ఈ సభకు వచ్చాను, ఎవరో ఇంతమంది ఉన్నారు, ఇందులో ఎంతమంది నాకు జ్ఞాపకం ఉంటారు? చూడడం అంటే ఇలా చూస్తున్నాను, కానీ నిజంగా వీళ్ళందరూ నా మనసులోకి ఎడతారని మీరు అనుకుంటున్నారా? ఈ కంటికి చూడడం ధర్మం కాబట్టి నేను ఇలా చూసినప్పుడు నా కంటి నుండి బయలుదేరిన కాంతి కిరణము నా ఎదురుగుండా ఉన్న వారి మీద పడి పరావర్తనము చెంది వెనక్కొచ్చి కంటి వెనక ఉన్న రెటీనా మీద పడితే ప్రతిబింబంగా దాన్ని కన్ను గ్రహించి ఎదురుగుండా వీళ్ళు ఉన్నారు అన్న విషయాన్ని గ్రహిస్తుంది. కానీ కన్ను పట్టుకున్న విషయాన్ని మనసు పట్టుకోవాలంటే, కన్ను దేన్ని చూసిందో దాన్ని మనసు కూడా పట్టుకుంటే వాళ్ళు మనసులోకి ఎడతారు. ఫలానా వాళ్ళు సభలో ఎదురుగుండా ఉన్నారని తెలుస్తుంది. మనసు ఎదురుగుండా ఉన్న వాళ్ళ మీద నిలబడితే లోపల భగవంతుడి గురించి, మనసు గురించి చెప్పవలసిన విషయాలు ఎలా జ్ఞాపకానికి వస్తాయి? మనసు వేరొక దాని మీద ఉంది, కన్ను చూడడం ధర్మం చూస్తోంది, కానీ కన్ను చూసిన దాన్ని మనసు పుచ్చుకోవట్లేదు. కంటికి మనసుకి కవాటం తెగిపోయింది, అందుకని లోపలికి వెళ్ళటం లేదు. అలా ప్రతిరోజు లక్ష్మణస్వామి సీతమ్మ వంక చూసినా చూడడం ధర్మంగా కన్ను చూసిందేమో కానీ చూసిన విషయాన్ని మనసు గుర్తుపెట్టుకోలేదు. ఎందుకంటే అది కంఠం, ఆయనకు అనవసరం, ఓ నమస్కారం అంతే, మనసులోకి వెళ్ళలేదు. అది పాదాలు మనసులోకి వెళ్ళిపోయాయి. ఎందుకని? ఆ పాదాలు ఆయనకి శరణ్యములు. సీతమ్మ అంటే పరదేవత కింద నమస్కారం చేశాడు మహానుభావుడు. వదినమ్మ మహాతల్లి అని అంత భక్తితో నా తల్లి సుమిత్రకి సీతమ్మకి అభేదమని నమస్కారం పెట్టాడు. అంత భక్తి ఉంది కాబట్టి మనసులో పాదాలు నిలబడ్డాయి. పాదాలకున్న మంజీరాలు గుర్తున్నాయి, మిగిలినవి గుర్తులేవు. అంటే చూడడం ఇంద్రియముల యొక్క ధర్మం, కానది మనసులోకి వెళ్ళకపోతే పాపము రాదు. చూసిన దాన్నల్లా మనసు పట్టుకుని ఇంకొకలా ఆలోచిస్తే పాపం వస్తుంది. ఇది సాధన. చూడడం కంటి ధర్మం. మనసు ఎలా ప్రతిస్పందిస్తోంది దాని చేత పుణ్యమా పాపమా తెలుస్తుంది. నేను
ఎవరో అక్కడే కూర్చున్న ఓ సువాసిని వంక చూశాను. ఈవిడ వేసుకున్న మంగళసూత్రం, ఆవిడ కొప్పులో పువ్వులు, పాపట ప్రారంభంలో పెట్టుకున్న బొట్టు, చేతి గాజులు, పాద మంజీరాలు, ఓ నా తల్లి కామాక్షి. నేను రోజు ఏ అమ్మకి నమస్కరిస్తానో ఆ అమ్మ ఇలా వచ్చి కూర్చుంది అని నేను పరవశించిపోయాను. ఇప్పుడు కన్ను చూడటం ధర్మం, మనసు కామాక్షి పరదేవతని చూస్తోంది. దోషం వచ్చిందా? ఇంద్రియంతో మనసు అనుసంధానమైన మనసు ఏ భావనతో చూస్తోందన్న దాన్ని బట్టి పుణ్యమా పాపమా అన్నది నిర్ణయింపబడుతుంది. ఆ ఉత్తమ భావములు, సంస్కారము రావాలంటే మనసుకి మీరు ఏది ఆలంబనంగా ఇస్తున్నారన్న దాన్ని బట్టి సంస్కారం ఏర్పడుతుంది. అందుకే రామాయణంలో స్వామి హనుమ సీతమ్మ కోసం అన్వేషించారు. సీతమ్మని వెతకాలంటే ఎక్కడ వెతకాలి? గుర్రాలశాలలో వెతికితే దొరుకుతుందా? ఆడవాళ్ళు ఎక్కడుంటారో అక్కడే వెతికారు. వెతికినప్పుడు నచాకులీనా నచహీన రూపా నదక్షిణా నానుపచారయుక్త భార్యా భవత్తస్య నహీన సత్వా నచాపి కాంతస్య నకామనీయ. అక్కడ ఉన్నటువంటి స్త్రీలు సామాన్యమైన వాళ్ళు కారు. అనేక దేవతలు, పితృకాంతలు ఎంతో మంది ఉన్నారు. అంతకుముందు పెళ్లైన వాళ్ళు కారు, భర్తతో ఉన్నవాళ్లు కారు, ఉపచారం తెలియని వాళ్ళు కారు, అందగత్తెలుగా కాని వాళ్ళు కారు, సౌశీల్యము లేని వాళ్ళు కారు. అందరూ కూడా మహాసౌందర్యవతులు, గొప్ప గొప్ప వంశాల నుంచి వచ్చిన వాళ్ళు, రావణుణ్ణి కామించి ప్రేమించి వచ్చినటువంటి వాళ్ళు. ఇటువంటి వాళ్ళందరూ పడుకున్నప్పుడు మహర్షి అన్నారు, ఎవరి ఒంటి మీద ఉండవలసిన బట్ట వాళ్ళ ఒంటి మీద లేదు. కానీ వాళ్ళు సీతమ్మ కారా అని హనుమ పరీక్షగా అందరి వంక చూశారు. సీతమ్మ కనపడలా. బయటికి వచ్చి అన్నారు, రాత్రి వేళ ఆడది పడుకుని నిద్రపోతుండగా ఉపనయనం అయిపోయిన తరువాత బ్రహ్మచారి తల్లి అయినా సరే ఒక్కతే పడుకుని ఉండగా గదిలోకి వెళ్ళకూడదు. పురుషుడు ఒక్క భార్య నిద్రపోతున్న గదిలోకి తప్ప పరకాంత పడుకున్న గదిలోకి వెళ్ళడం ధర్మ విరుద్ధం. నేను వెళ్ళానుగా శయన మందిరాల్లోకి, నేను చూశానుగా మరి ఆడవాళ్ళందరినీ. అందులో వాళ్ళ ఒంటి మీద బట్ట సరిగ్గా లేదుగా, మరి నాకు పాపం రాలేదా? మరి ఇప్పుడు అందుకే నాకు సీతమ్మ దర్శనం అవ్వలేదా అని తనని తాను విచారణ చేసుకుని ఆయన అన్నారు, మనోహిహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభా స్వవస్థాసు తచ్చమే సువ్యవస్థితం. నేను చూడడం ఎందుకు చూశాను? సీతమ్మేమో అని చూశాను. ఒకవేళ నీ చూసినప్పుడు వాళ్ళ ఒంటి మీద బట్ట లేకపోతే నా మనస్సు కదిలిందా? నా మనసు ఏమైనా చెలించిందా? నా మనసులో పుట్టకూడని భావాలు ఏమైనా పుట్టాయా? నయ్యితి ఈమె సీతమ్మ కాదు వదిలేశాను. ఎవరిని చూశానో వాళ్ళలో ఒక్కళ్ళు నాకు జ్ఞాపకం ఉన్నారా? లేదు. చూడడం ఇంద్రియం యొక్క ధర్మం, చూసింది కన్ను. మనసులోకి వెళ్ళారా? జ్ఞాపకం ఉన్నారా? మనసు కదిలిందా? ఏదీ లేదు. నాకు పాపం ఎందుకు వస్తుంది? నాకు పాపము లేదన్నారు. ఇది సిద్ధాంతం. అందుకే రామాయణం వేదోపబృంహణం. ఇంద్రియములు పనిచేస్తాయి, మనసు ప్రభావితం కాకుండా కవాటం తెగిన. ఒకవేళ కన్ను చూసిన దాంట్లో భగవత్ సంబంధాన్ని చూడగలిగిన వాడు నిరంతర పుణ్యాన్ని పొందుతాడు. దానికి ఏది కావాలి అంటే శాస్త్రము కావాలి, గురువాక్య స్మరణము కావాలి. దాని చేత మనసు అధ్యవసాయాన్ని పొందితే, సంస్కారాన్ని పొందితే ప్రతి క్షణం విశ్వమంతా విశ్వనాథుణ్ణే చూస్తూ ఉంటాడు. చూస్తూ పరవశించిపోతాడు. అదిగో అది భక్తి. అప్పుడు పూజ గది ఇంట్లో కాదు, ఈ ప్రపంచమే పూజగదిగా మారిపోతుంది. వివేకానందుడు చెప్పినట్టు ఆ స్థితిని పొందడానికి నీ మనస్సుకి నువ్వు అధ్యవసాయమునివ్వడమే, సంస్కారం ఇవ్వడమే, దానికి తగినటువంటి ఆధారం ఇవ్వడమే, మనసుని సంస్కరించుకోవడమే, దానికి ఇష్టాపూర్తములు, పూజ, మంచి మంచి గ్రంథాలు చదవడం, పెద్దలతో కలిసి తిరగడం, అటువంటి పనులు చెయ్యాలి. అందుకే హరిభక్తులతో మాటలు ధరనిన్నడు చెడని పుణ్య ధనముల మూటల్ వరముక్తికాంత పూదోటలు అవి అరిషడ్వర్గములు చొరని నరుదగు కోటల్ అంటారు పోతన గారు భాగవతంలో. కేవలం భగవద్భక్తులతో సహవాసం ఉంటే చాలు. వాళ్ళతో కలిసి మాట్లాడుతుంటే వాళ్ళు ఎప్పుడూ ఏదో భగవంతుడి గురించి మాట్లాడుతూ ఉంటారు. అవి వినడం చేత హరిభక్తులతో మాటలు ధరనిన్నడు చెడని పుణ్య ధనముల మూటలు అవి తరగవు. ఆ పుణ్యధనం ఎంత ఖర్చు పెట్టినా పెరుగుతుంటుంది. వ్యయేకృతే వర్ధతయేవ నిత్యం. అటువంటివి అవి అరిషడ్వర్గములు చరని ఎరుదగు కోటల్.
కామక్రోధ లోభమదమోహ మాత్సర్యములు ప్రవేశించినటువంటి కోట నిర్మాణం కావాలంటే సత్పురుషుల సహవాసం కావాలి. అవి ముక్తికాంత పూతోటలు. ముక్తికాంత పూతోటలో తిరుగుతుంటుంది ఆ సత్పురుషుల యొక్క మాటలలో. అటువంటి సత్సంగాన్ని అలవాటు చేసుకోవాలి. వీటన్నిటి చేత ప్రభావితమైనటువంటి మనస్సు ఈ జన్మలో కాకపోయినా కొద్ది జన్మలలోనైనా పరమేశ్వరుణ్ణి పొందడానికి సాధనమవుతుంది. దానికి ప్రధానాంగము శారదా నవరాత్రులు. కాబట్టి మనందరం కూడా పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత అటువంటి అధ్యవసాయముతో కూడుకున్నటువంటి మనసు ఏర్పడగలిగినటువంటి స్థితిని పొంది మనుష్య జన్మను సార్థక్యము పొందేటటువంటి స్థితిని అనుగ్రహింపబడేటట్టుగా జీవితమును పొందుటకు మార్గము ఈశ్వరుడు సుసంపన్నము చేయుగాక అని స్వామి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ, మీరందరూ ఇంతసేపు శ్రద్ధాభక్తులతో విన్నందుకు మీకు నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ, మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.